వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి మొక్కల్లో ప్రత్యుత్పత్తి పాఠం నుండి బిట్స్ రాయడం జరిగింది. ఫస్ట్ వన్, మొక్కల్లో ప్రత్యుత్పత్తి జరిపే భాగం. మొక్కలలో ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి భాగం పుష్పాలు. సెకండ్ వన్, విత్తనాల ఉత్పత్తి జరగకుండా కొత్త మొక్కలు ఏర్పడే ప్రత్యుత్పత్తి. విత్తనాల ఉత్పత్తి ద్వారా జరిగితే అది లైంగిక ప్రత్యుత్పత్తి అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? విత్తనాల ఉత్పత్తి లేకుండా కదా, ఉత్పత్తి జరగకుండా కొత్త మొక్కలు ఏర్పడే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కలలో అయితే అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయ భాగాల ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని శాఖీయ ఉత్పత్తి అని పిలుస్తాం. కత్తిరించిన కొమ్మ భాగాన్ని ఏమంటారు? కత్తిరించినటువంటి కొమ్మ భాగాన్ని ఛేదనం అంటాం. ఛేదనం. కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బంగాళాదుంప, ఆలుగడ్డ. బంగాళాదుంప పైన ఉండేటటువంటి నాట్చెస్ ఉంటాయి కదా, వాటిని కన్నులు అని పిలుస్తాం. ఆ కన్నులను కనుక మనం భూమిలో పాతి పెట్టినట్టయితే అవన్నీ కూడా కొత్త మొక్కలుగా మొలకెత్తడం జరుగుతుంది. కాబట్టి కన్నుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క బంగాళాదుంప. నెక్స్ట్ వన్, ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క ఏది? ఆన్సర్ రణపాల, బ్రయోపిల్లం. ఈ రణపాల మొక్కలో ఏం జరుగుతుందంటే ఆకుల పైన పత్రోపరిస్థిత కూరకాలు ఉంటాయి. ఈ పత్రోపరిస్థిత కూరకాలు మొలకెత్తి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది. పత్రోపరిస్థిత కూరకాల ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపేటటువంటి మొక్క రణపాల, లేదా ఆకుల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క అన్న రణపాల. నెక్స్ట్ వన్, వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క. వేర్ల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు చాలా ఉంటాయి, అందులో చిలగడ దుంప, డాలియా. ఇక్కడ చూడండి, ఒకటి కాక్టస్ లో మొక్క యొక్క భాగం తల్లి మొక్క నుండి వేరయ్యి విడిపోయి నేలలో పడ్డట్టయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. కాక్టస్ లో మొక్కలో కొంచెం ఏదైనా భాగం తల్లి మొక్క నుంచి విడిపోయి నేలలో పడినట్టయితే అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. నెక్స్ట్ వన్, ఈస్ట్లలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? ఈస్ట్లో ప్రత్యుత్పత్తి కోరకి భవనం ద్వారా జరుగుతుంది, బడ్డింగ్ ప్రక్రియలో జరుగుతుంది. ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న బల్బు వంటి నిర్మాణాలను ఏమంటారు? కోరకం అంటాం. ఈస్ట్ నుంచి వచ్చేటటువంటి చిన్న బొడపెల్ లాంటి నిర్మాణాలు, బల్బు వంటి నిర్మాణాలను కోరకం లేదా బడ్స్ అని పిలుస్తాం. ఈ బడ్స్ నుంచి కొత్త మొక్కలు రావడం జరుగుతుంది. ఇవి తల్లి జీవి నుంచి వేరైపోయి కొత్త జీవిగా ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తిని జరిపే జీవులేవి? శైవలాలు. శైవలాల్లో ఎగ్జాంపుల్కి స్పైరోగైరా లాంటి శైవలాలను తీసుకున్నట్టయితే ప్రతి శైవలం కూడా, ప్రతి జీవి కూడా ఏమవుతుంది, ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. అలా అయినటువంటి ప్రతి ముక్క కొత్త ఇండివిజువల్గా కొత్త జీవిలాగా పెరుగుతుంది. కాబట్టి ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు శైవలాలు. నెక్స్ట్ వన్, శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. శిలీంధ్ర తంతువులని హైపే అంటాం. శిలీంధ్ర తంతువుల పైన నల్లని బొడుపు లాంటి నిర్మాణాలు మనం గమనించవచ్చు. ఆ నల్లటి బొడుపు లాంటి నిర్మాణాలని సిద్ధ బీజాశయాలు అంటాం. సిద్ధ బీజాశయాల లోపల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలు ఏర్పడిన తర్వాత సిద్ధ బీజాశయాలు పగిలిపోయి సిద్ధ బీజాలు బయటకు విడుదలవుతాయి. ఇవి తేలికగా ఉంటాయి కాబట్టి గాలి ద్వారా వ్యాపించిపోయి అనుకూల పరిస్థితుల్లో పడ్డప్పుడు కొత్త శిలీంధ్రం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్, పెర్న మొక్కల అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? పెర్న మొక్కలలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. అయితే ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజాశయ పత్రాలలో ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాశయ పత్రాలని సోరై అని పిలుస్తారు. ఈ సిద్ధ బీజం చుట్టూ ఒక దృఢమైన కవచం ఉంటుంది. ఆ కవచం ఉండడం వల్ల అవి అత్యధిక ఉష్ణోగ్రతను, అదేవిధంగా ఆర్ద్రత, ఇక్కడ అర్హత ఉంది కదా, తక్కువ ఆర్ద్రతలను తట్టుకుంటాయి. ఒక్కసారి గమనించండి, ఆర్ద్రత. పుష్పంలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి భాగం ఇది. పుష్పంలో ఉండే పురుష ప్రత్యుత్పత్తి భాగం కేసరాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అండకోశం. కేసరాలు, అండకోశం. ఏకలింగ పుష్పాలు అంటే ఏంటి? పుష్పంలో మొత్తం 4 భాగాలు ఉంటాయి కదా, రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. అయితే రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి అనేవి కామన్ పార్ట్స్. కేసరావళి, అండకోశం ఏంటి? ప్రత్యుత్పత్తి భాగాలు. అయితే ఇందులో ఏదైనా ఒకటి, అంటే కేసరాలు కానీ లేదా అండకోశం కానీ ఏదైనా ఒక్కటే ఉంటే అలాంటి పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటాం. కేసరం లేదా అండకోశం ఏదో ఒక భాగం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. కేసరం ఉందనుకోండి, అది పురుష పుష్పం అవుతుంది. అండకోశం ఉంటే స్త్రీ పుష్పం అవుతుంది. అయితే ఈ ఏకలింగ పుష్పాలు కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని మొక్కలలోనే ఏకలింగ పుష్పాలు ఒకే మొక్క మీద ఉంటాయి. ఉదాహరణకి
సొరకాయ, సొర చెట్టు, బీర, దోస, కాకర ఇలాంటి మొక్కలలో ఏం జరుగుతుందంటే ఒకే మొక్క మీద 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి. మేల్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. మనం ఫీమేల్ ఫ్లవర్‌ని ఐడెంటిఫై చేయాలంటే ఆ ఫ్లవర్ వచ్చే ముందే దానికి చిన్న పిందెలాగా వచ్చి దాని చివరిలో ఫ్లవర్ వస్తుంది. అవేంటి అంటే ఫీమేల్ ఫ్లవర్స్. మేల్ ఫ్లవర్స్ ఏమో డైరెక్ట్ ఫ్లవర్స్ వస్తాయి. అంటే ఇక్కడ మొక్క ఒక్కటే ఉంటుంది. మేల్, ఫీమేల్ ఫ్లవర్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఇంకా కొన్ని రకాల మొక్కలేందంటే అసలు ప్లాంటే సెపరేట్‌గా ఉంటది. మేల్ ప్లాంట్ వేరే ఉంటది. ఫీమేల్ ప్లాంట్ వేరే ఉంటది. ఉదాహరణకి బొప్పాయి. బొప్పాయిలో తీసుకున్నట్టయితే మేల్ వేరే ఉంటుంది. ఫీమేల్ వేరే ఉంటుంది. తాటి చెట్టు. తాటి గూడా మేల్ వేరే ఉంటుంది. ఫీమేల్ వేరే ఉంటుంది. ఆ విధంగానే ఉండొచ్చు. లేదా ఒకే మొక్క మీద ఫ్లవర్స్ అయినా వేరుగా ఉండొచ్చు. నెక్స్ట్ వన్ ద్విలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలంటే కేసరము, అండకోశం 2 ఒకే ఫ్లవర్‌లో ఉంటాయి. కేసరము, అండకోశము ఒకే పుష్పంలో ఉంటే దాన్ని ద్విలింగ పుష్పం అంటాం. ఎగ్జాంపుల్‌కి ఆవాలు, గులాబీ, పెట్యూనియా, దత్తూర, ఉమ్మెత్త ఉంది కదా! ఇవన్నీ కూడా ద్విలింగ పుష్పాలు. ఆవాలు, గులాబీ, పెట్యూనియా. అంటే దీంట్లో మేల్, ఫీమేల్ పార్ట్స్ ఒకటే ఫ్లవర్‌లో ఉంటాయి. కేసరంలోని భాగాలేవి. కేసరంలో 2 భాగాలుంటాయి. కేసరదండం, పరాగకోశం. కేసరదండం అనేది పొడవుగా సన్నగా ఉంటుంది. దానిపైన రౌండ్ నిర్మాణాన్ని పరాగకోశం అంటాం. ఈ పరాగకోశం లోపల పరాగ రేణువులు తయారవుతాయి. పరాగ రేణువులు అభివృద్ధి చెందిన తర్వాత పరాగకోశం పగిలిపోయి పరాగ రేణువులు బయటకు విడుదల కావడం జరుగుతుంది. అండకోశంలో భాగాలేవి. అండకోశంలో మళ్ళీ 3 భాగాలు. అండాశయము, కీలము, కీలాగ్రం. అండాశయం, కీలం, కీలాగ్రం. సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? సంయుక్త బీజం అనేది లైంగిక ప్రత్యుత్పత్తులు ఏర్పడుతుంది. స్త్రీ పురుష సంయోగ బీజాలు సంయోగం చెందడం వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. జైగోట్ అంటాం. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరాగ సంపర్కం అంటే ఏంటిది? పరాగ సంపర్కం అంటే పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. పరాగకోశం నుంచి విడుదలైనటువంటి పరాగ రేణువులు అండకోశంలో ఉన్నటువంటి కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటాం. ఇందులో మళ్ళీ 2 రకాలు, ఆత్మ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. ఆత్మ పరాగ సంపర్కాన్ని స్వపరాగ సంపర్కం అని కూడా పిలుస్తారు. ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగ రేణువులు అదే పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రాన్ని చేరిస్తే దాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటాం. ఒక ఫ్లవర్లో ఇది ఎక్కువగా ద్విలింగ పుష్పాలలో జరుగుతుంది కదా, దాంట్లో కేసరం ఉంటుంది, అండకోశం ఉంటుంది కాబట్టి ఒక పుష్పంలో విడుదలైనటువంటి పరాగ రేణువులు అదే పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటాం. పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఏర్పడినటువంటి పరాగ రేణువులు వేరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటాం. ఫలదీకరణం అంటే ఏంటిది? స్త్రీ పురుష సంయోగ బీజాల సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటాం. ఎలా ఏర్పడుతుంది? ఫలం ఎలా ఏర్పడుతుందంటే పరిపక్వం చెందిన అండాశయమే ఫలం. ఫలదీకరణ తర్వాత అండాశయం అనేది ఫలంలాగా మారుతుంది. రెక్కలు కలిగిన విత్తనాలకు ఉదాహరణ. విత్తనాల వ్యాప్తిలో కొన్ని విత్తనాలు రెక్కల్ని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్కి మునగ, మేఫుల్. కేశాలు కలిగిన విత్తనాలకు ఉదాహరణ. కేశాలు కలిగినటువంటి విత్తనాలు గడ్డి జాతి విత్తనాలు, జిల్లేడు, పొద్దుతిరుగుడు. ఈ పొద్దుతిరుగుడులో ఏమవుతుందంటే కేశాలు కలిగిన ఫలాలు ఉంటాయి. కేశాలు కలిగిన ఫలాలు ఉంటాయి. ముళ్ళు, కొక్కేలకు ఉదాహరణ. కొక్కేలు కలిగినటువంటి విత్తనాలు జాంతియం, యురేనా. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా ఏపీడిఎస్సి వాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది ఉంటే కనుక సబ్స్క్రైబర్స్, మిగతా వీడియోస్ అన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.